ఇట్లా సేవ్ చేసాం. నా మనవరాలు వచ్చిందండి అమెరికా నుంచి. దానికి సీతాఫలం అంటే చాలా ఇష్టం, దానిమ్మ అంటే చాలా ఇష్టం. ఎంత బాగా సీతాఫలం కాసిందంటే ఊడిపోయింది. ఏమిస్తామండి పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ సేంద్రియంతో పండించిన ఆహారం. అంతకంటే ఇంకేం కావాలి నాకు? వాళ్ళ దానికి ఇస్తే అది ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మన మిద్దె తోట మట్టికి పచ్చగా పచ్చగా ఉంది. నమస్తే అండి. పైకి వచ్చాను, మీకు బోర్ కొట్టకూడదని దొండకాయలు వంకాయలు కోసాను. 1.5 కిలో పైన వంకాయలు వచ్చినాయి. రండి దగ్గరికి. దొండకాయలు 1 కిలో వచ్చినాయి. పందిరి చూద్దురు కానీ చూపిస్తాను, ఒకసారి రండి. కొంచెం మల్లెపూలు కోసుకున్నా భగవంతుడికి. మందారాలు పందిరి మీద దొండకాయలు కొయ్యాలంటే మినిమం 1 అవర్ పడుతుంది ఎత్తుతానికి. వంకాయలు అయితే కోసేసా. కాకరకాయలు పండిని, బీరకాయ పండింది విత్తనానికి. 4 బెండకాయలు, మల్లెపూలు కోసా. బీరకాయలు ఉన్నాయి, దానిమ్మకాయలు ఉన్నాయి. కోసుకుందాం రండి. దొండ పందిరి చూడండి. ఇదిగోండి దొండ పందిరి ఎంత బాగున్నాయో చూడండి. దొండ పందిరి. ఇటు రండి, బీరకాయలు కోసుకుందాం. ఇదిగోండి బీరకాయలు అసలు ఎంత బాగున్నాయో చూడండి. లేత బీరకాయలు. ఇదిగోండి నేను ఇట్లా సంచులు కట్టుకున్నా. సంచులు కట్టుకుంటే ఇట్లా వంకర తిరిగినాయి, అయినా నేను పండుగ నుంచి కాపాడుకోగలిగాను. ఇంకోటి రండి, ఇంకో ఇటు పక్క కూడా ఉంది రండి. ఇదిగోండి 3 బీరకాయలు 1 కిలో వచ్చేసినాయి. హ్యాపీ. చక్కగా పాలు పోసి వండుకోవచ్చు. ఎంత బాగున్నాయి చూడండి. కాకపోతే సంచులు ఇంకా పెద్ద సంచులు కొట్టాలి. ఈ విత్తనం పెద్ద విత్తనం, ఇది చాలా పెద్ద విత్తనం, వంకరగా వచ్చినాయి. అటు రండి, తమ్మకాయలు కోసుకుందాం. ఈ విత్తనాలు ఉంచుకుంటే రైట్ అసలు లేవు విత్తనాలకు. ఇగోండి తమ్మకాయలు కాసినాయి. నాకు ఈ చెట్టు తమ్మ నేను విత్తనానికి ఉంచేస్తున్నా, ఎందుకంటే నా దగ్గర 2 విత్తనాలు ఉంటే పెట్టాను. విత్తనానికి ఉంచేసుకుందాం. ఇగోండి బజ్జీ పచ్చిమిర్చి ఎంత బాగా కాసినాయో చూడండి. ఈసారి బజ్జీలు వేసి చూపిస్తాను మీకు. దానిమ్మకాయలు కోసుకుందాం. ఇదిగోండి దానిమ్మకాయలు కోసుకుందాం. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో. ఇదిగోండి ఇక్కడది కోస్తున్నా. ఎంత బాగుందో చూడండి. ఇదిగోండి ఎంత బాగున్నాయో. అన్నిటికంటే కాస్ట్లీ ఫ్రూట్ దానిమ్మే. ఇంకొకటి ఉంది, అటు వెళ్ళి కోసుకొస్తున్నా రండి. ఇట్లా ఇక్కడి నుంచి చూడండి. ఇదిగోండి ఎంత బాగుందో. ఇది కూడా కోసేయచ్చాము. ఇదిగోండి 3. ఇది కూడా తయారై రోడ్డు మీద దొరికిన దొండ మొక్క పిందలేసింది. మొత్తానికి నిలబడితే చాలు. ఆంటీ మా పిందెలు నిలబడతలేదు అంటున్నారు. మీరు నిలబడనప్పుడు కంపల్సరీ కాల్షియం అందించండి. మీకేది దొరకలేదనుకోండి, చాక్ పీస్ ఉంటుంది కదా, చాక్ పీస్ అయినా ఇవ్వచ్చు. కానీ ఎంత బాగుంది, గులాబీ సూపర్గా ఉంది. సీతాఫలం పండింది. బాబా అన్ సీజన్లో సీతాఫలం కోస్తా. నాకు చాలా హ్యాపీగా ఉంది సీతాఫలం కోస్తున్నందుకు. సూపర్. పుదీనా చూడండి ఎంత బాగుందో. పుదీనా మల్బరీ చాలా బాగుంది. గార్డెన్ పచ్చగా కాయలతో కలకలలాడుతుంది. ప్రైడ్ ఆఫ్ ఇండియా చూడండి ఎంత బాగుందో. ఇదిగోండి ఇక్కడ గులాబీ పూలు చూపిస్తానికి వచ్చా. ఎంత అందంగా ఉన్నాయండి గులాబీలు, ఎంత బాగా పూసినాయి అసలు గులాబీలు. సూపర్. ఈ పేపర్ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసేసాను నేను. నిమ్మకాయలు ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇదిగోండి ముళ్ళ వంకాయ ఎంత బాగున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి చూడండి. ముళ్ళ వంకాయలు చూసారా?
ముళ్ళ వంకాయ విత్తనాలు చాలామంది అడుగుతున్నారు ఈ ముళ్ళ వంకాయ విత్తనాలు. ఇదిగోండి. ముల్లంకాయలు చాలా టేస్ట్ ఉంటుంది, గుత్తి వంకాయగా వండుకుంటే భలే ఉంటుంది అదుర్సు. ఈ కోసేసుకుందాం, ఈ 2 వంకాయలు కోద్దాం. చూసారా ఎంత బాగున్నాయో, ఎంత బాగుందో చూడండి. ముల్లంకాయలు ముళ్ళు ముళ్ళు ఉంటాయి ఆకులకి, కానీ రుచిలో అమోహం, రుచిలో మట్టికి అమోహమే, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఎంత పెద్దది అయిపోయింది చూడండి, ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటుంది. 3 వంకాయలు, ఒక్కాయ పండింది, విత్తనానికి ఉంచుకున్నా. పండు వంకాయలు చాలా ఉన్నాయి, నేను సేవ్ చేస్తాను, వాటిని తర్వాతకు వస్తాను. సీతాఫలం కోసుకుందాం రండి. ఇట్లా సేవ్ చేసాం. నా మనవరాలు వచ్చిందండి అమెరికా నుంచి, దానికి సీతాఫలం అంటే చాలా ఇష్టం, దానిమ్మ అంటే చాలా ఇష్టం. ఎంత బాగా సీతాఫలం కాసిందంటే ఊడిపోయింది. నేను ఏమిస్తామండి, పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ సేంద్రియంతో పండించిన ఆహారం, అంతకంటే ఇంకేం కావాలి నాకు. దానికి ఇస్తే అది ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందరికీ వీడియోల ముందుకు వస్తానికి ఇష్టం ఉండదు, అందుకని నేను చూపించట్లా, ఏమనుకోవద్దు ఈ విషయంలో, నన్ను మట్టికి మన్నించండి. పంపర పనస పువ్వులు చూడండి ఏం అందంగా పూసిందో. పంపర పనస భలే పూసినాయి, అన్ని చోట్ల మొగ్గలు వచ్చినాయి. ఇదిగోండి, ఇంకా మామిడికాయ అయితే పండలేదు. ఈ మామిడికాయ ఏం కాయో నాకు తెలీదు, ఉంచాను. మన మిద్దె తోట మట్టికి పచ్చగా పచ్చగా ఉంది. ఇదిగోండి, వాళ్ళ జూన్ 29 నేను వాళ్ళు కోసుకున్నాను బీరకాయలు. మీరు రోజు చూసే వంకాయలు దొండకాయలు చూపించట్లా, బీరకాయలు దానిమ్మకాయలు ఫస్ట్ పెట్టేసుకుందాం. బీరకాయలు పెట్టేస్తున్నా, దానిమ్మకాయలు చాలా ఇష్టం. పిల్లలు వచ్చినప్పుడు ఇట్లా, ఇప్పుడు దొరకని సీతాఫలం దానికి చాలా ఇష్టం, దొరికి కాసింది మన చెట్టు, ఎంత బాగా పండిందో. ఇదిగోండి ముళ్ళ వంకాయలు ఇంతవరకు, బెండకాయలు, దేవుడికి పువ్వులు కూడా దీంట్లో పెట్టేసుకుంటున్నా. ఇదిగోండి ఇంతవరకు అయిపోయింది కదా. ఇప్పుడు ఇదిగోండి వంకాయ దొండకాయలు కిలో పైన కోసా. పండుతో సంతోషం, కోస్తాం ఇంకా సంతోషంగా ఉంది. ఇదిగోండి పండు విత్తనాలు, ఇదిగోండి వంకాయలు చూడండి, 1.5 కిలో పైన 2 కిలోలు ఉంటాయి. బంగారం అలాగా కూరగాయలు, ఎంత హ్యాపీనో. హ్యాపీ హ్యాపీ హార్వెస్ట్. సంతోషంగా, ఎంత సంతోషంగా పళ్ళు కూరగాయలు అన్ సీజన్లో సీతాఫలం, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హార్వెస్ట్ మట్టికి నా స్పెషల్ హార్వెస్ట్ అని చెబుతా, సీతాఫలం నాకు పండినందుకు. అదిగోండి ములక్కాయలు చిటారి కొమ్మన కాస్తుంది ఈ చెట్టు. వాటిని ఒక కర్ర సహాయంతో వంచి పట్టలేదండి, ఇంకా పట్ల పట్టింది. అంకులు అట్లా ఇస్తే అదిగోండి ఎట్లా ఉండేది, దాన్ని కోస్తామే. ఇగోండి ఎన్ని కోసామో చూడండి. చిటారి కొమ్మకి కర్ర సహాయంతో, నా దగ్గర హార్వెస్టర్ ఉంది కదా, మ్యాంగో హార్వెస్టర్కి ఇంకోటి కత్తిలాగా ఉంది, దాంతో నేను కర్ర పట్టుకుంటే అంకుల్ కోసారు. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు, అందుకని వీడియో తీయలే. మేము కోసినాక మీకు చూపిస్తున్నా. ఈరోజు దొండకాయ ఫ్రై చేశాను, వంకాయ పచ్చడి చేశా. ఇదిగోండి పిల్లలు వచ్చారు, చక్కగా ములక్కాయలు ఎంత బాగున్నాయో చూడండి. అసలు ఎన్ని కాసినాయి, 3, 6, 9 కోసారు అంకులు. థ్యాంక్ యూ అండి.
అంకుల్ ఫస్ట్ టైం అంకుల్ చేయనే పత్తుందామని కొయ్యనేమను. కానీ ఈ ములగ చెట్టు ఏమో చిటారు కొమ్మని కాసి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మొక్కలన్నీ ఇంత బాగున్నాయి కదండి మన ఇంట్లో. నేను ఆర్గానిక్ మాన్యూర్ ఎక్కువ ఇస్తాను, కిచెన్ వేస్ట్ నీళ్ళు ఇస్తాను. ఇదిగోండి పూత మీద ఉన్నప్పుడు మట్టికి నేను సంజయ్ మేడం గారి వెగా రూట్ ఇచ్చేప్పుడు దొండ మొక్కలకి ములగ మొక్కలకి ఇట్లా పోతుంది కుండీల్లో 12x12 గ్రో బ్యాగుల్లో. ఇట్లా పోతున్న ములగ చెట్లకి దొండ చెట్లకి అన్నిటికీ వేసుకుంటూ వచ్చాను. కొంచెం కొంచెం 1 కిలో ప్యాకెట్ వేసాను. ఇదిగోండి ఇట్లా ఇక్కడ ఉంది. ఇదిగోండి ఇట్లా ఇట్లా దొండ మొక్కలు అన్నిటికీ వేసుకున్నా. ఎందుకంటే పూత పింద మీద ఉన్నప్పుడు మొక్కలకి న్యూట్రియంట్స్ అవసరం. ఇదిగోండి ములగ చెట్లు ఇవి చూసారా, ఇక్కడ అక్కడ అట్లా వేసుకున్నప్పుడు నీళ్ళు పోసేస్తా. ఓకేనా అండి? ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. ఓకే అండి, ఉంటానండి. బై అండి.